జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది. ఇప్పుడే మల్లారెడ్డి అని చెప్తున్నాడు, బిర్యానీ అందరికి పెట్టిండా లేదా అని అడుగుతున్నా. గౌరవనీయులైన పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులు కోరుతూ మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ గారు ప్రతిపాదించిన అభ్యర్థిగా పార్లమెంటుకు మీ ఆశీర్వాదం కోసం, మీ మద్దతు కోసం మీ ముందుకు, మేడ్చల్ ప్రజల ముందుకు విచ్చేసిన గౌరవనీయులు అన్న శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సోదరుడు, పార్టీ జెండా పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు జహాంగీర్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మేయర్లు, గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీలు, వేదిక పైన ఉన్న ఉద్యమకారులు, మా మల్లికార్జున స్వామి గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు, వారందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ, మా భాస్కర్ యాదవ్కు ఇంకా చాలా మంది ఉన్నారు, పేరు పేరున నేను ఎవరి పేరు అయితే చెప్పలేదో వాళ్ళందరూ మనసులనే తిట్టుకోరి, బయట తిట్టుకుని అని కోరుకుంటూ, వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారాలు, హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. అందులో మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది, ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అందులో మల్లన్న మరీ మాస్. ఇక మల్లన్నకు తోడైంది కేతక్క, ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు, ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఆమె మాట్లాడుతుంటే కూడా ఇనబుద్ధి అవుతున్నది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే, యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటుంది, తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి, పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు. మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు, మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా. నేను మొన్న నల్గొండలో చూసిన, ఆడపోతే మేము ఆడేదో మీటింగ్కి పోయినాం, సార్ మీటింగ్ ఉండే, కేసీఆర్ గారు మీటింగ్కి పోతే, అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేందర్ ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడతావా కాదన్నా, నన్ను అనుగదొక్కుతున్నా, నన్ను తిప్పుతలేరన్నా, నన్ను అచ్చా తిప్పుతలేరు, తొక్కుతున్నారు అంటుండు. అన్నా నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు, సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఇప్పటికీ అందరికి దగ్గరైండు. ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు, నేను చూస్తూ ఉంటాను. కష్టపడ్డా, పాలమ్మిన, అంతే కదన్నా. ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లన్న. మరి అట్లాంటి మల్లారెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే 10 మున్సిపాలిటీలు ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు మల్లారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే గెలిచింది మల్లారెడ్డి నేను అంటున్నాను, బాధపడకుండా, గెలిపించింది మీరే. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీరు కష్టపడితేనే, మీరు ఎక్కడోళ్ళు అక్కడ అనుకుంటేనే 10కి 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిచినట్టే మాట కాదు. ఎందుకంటే ఇవాళ రేపు నా నియోజకవర్గంలో ఉన్నదే ఒక మున్సిపాలిటీ, అది గెలిచేందుకు ఎన్నెన్ని కష్టం ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. అందులో మరి 10 గెలవాలంటే ఎంత పటుత్వం ఉంటే, ఇక్కడి కార్యకర్తల్లో ఎంత పట్టుదల ఉంటే, ఎంతటి కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుందో దాన్ని బట్టే మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైందో కూడా అర్థమవుతా ఉన్నది. లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి, గత 25 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ప్రజలతోని కలిసి మెలిసి ఉప్పల్ నియోజకవర్గం నుంచి పనిచేస్తున్న నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు. వారిని గమనించి ప్రోత్సహించాలి, బాగా బ్రహ్మాండంగా ఆయనకి సేవా గుణం ఉన్నది, మంచి సేవ చేసే ఆలోచనలు ఉండడన్న ఉద్దేశంతో
మన పెద్దలు కేసీఆర్ గారు వారిని పిలిచి ఆశీర్వదించి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు. ఇప్పుడే వారే అన్నారు, మీకు కూడా తెలుసు, కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని, మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని, ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇవాళ మల్కాజ్గిరిలో చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది. మీకు తెలుసు, నాకు తెలుసు, అది పోటీ మనది. ఇక్కడ నిల్చున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఉంటుంది. కానీ మిత్రులారా, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అన్నదమ్ములారా ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఏం చెప్తున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు? ఏమున్నది చెప్తందుకు? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నాయకత్వం వహించిండు. ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగే అవకాశం ఆయనకు వచ్చింది. అదే 10 ఏళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో, కేసీఆర్ గారు ఏం చేసిండ్రు మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గల్లీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లాభం, వాళ్ళ ఒక రైతు బంధు రూపంలో కావచ్చు, ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో కావచ్చు, ఒక కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు, లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల రూపంలో కావచ్చు, లేదా బాగు చేసిన చెరువుల రూపంలో కావచ్చు. పట్టణంలో అయితే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రహదారులు, ఇచ్చిన పట్టాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు అని చూపెట్టి మరి మనం మాట్లాడచ్చు. అది ఎక్కడికైనా పోవచ్చు, మీరు జవహర్ నగర్ పోవచ్చు, ఫిర్జాదిగూడ పోవచ్చు, బోడుపల్ పోవచ్చు, లేదా మీ షామీర్పేట, తుమ్కుంట, మేడ్చల్, ఎక్కడికి పోయినా కేసీఆర్ ఏం చేసిండు 10 ఏళ్లలో అంటే, ఈ పనులు మేము చేసినాం, ప్రతి కుటుంబానికి లాభం చేసినాం అని చెప్పే పరిస్థితి మనకున్నది. అదే మాట నేను ఇవాళ ఇక్కడ నిల్చున్న ఈటెల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నాం. మమ్మల్ని అడిగితే ఎందుకు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కోటేయారంటే, నీకు ప్రతి ఊర్లో చూపెడతాం, ఇగో ఈ పని మేము చేసినామని చూపెడతాం. నీకు దమ్ముంటే, నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే, ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పుకునేందుకు ఏం లేదు, చెప్పుకునేందుకు ఏమి లేదు, చేసింది ఏం లేదు. ఇక్కడున్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం, 10 ఏళ్ళకెళ్ళి అడిగినాం. ఏమని? తూమ్కుంట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా స్కైవే కడతాం, ఈడ కండ్లకోయ నుంచి ప్యాట్నీ దాకా ఇంకొక స్కైవే కడతాం. వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది, మధ్యలో ఉండేటోళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. రక్షణ భూములు ఒక 100 ఎకరాలు ఇవ్వమంటే 10 ఏళ్ళు సావగొట్టింది. ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసినా స్పందన లేదు. 5గురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసినా స్పందన లేదు. ఆఖరికి మొన్న పోయిన ఆగస్టులో అక్కడ ఒక అధికారి, తెలుగు ఆయన, పాపం గిరిధర్ గారని, ఆయనను పట్టుకున్నాం. నేను ఆనాడు మంత్రిగా, నేను మా చీఫ్ సెక్రటరీ, ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారిని పట్టుకొని, ఈ పైన వాళ్ళు ఎట్లాగ ఇయ్యారు, మీరన్న మెల్లగా ఎలక్షన్ టైంలో నువ్వుకి అవతల వాడినంటే ఆయన పుణ్యమా, ఆయన దయ, గిరిధర్ గారి దయాని మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది. అంతేగాని బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ వల్ల కానీ ఏం జరగలేదు. కానీ గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే, ఆయన మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. ఎందుకంటే నాకు తెలియక ఒకటి అడుగుతా, రేవంత్ రెడ్డి గారు చెప్తాడు, నేనే తెచ్చిన ఈ కాగితం, వచ్చిన 100 రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, చెప్పుకునేదందుకు సిగ్గు, ఇజ్జత్, మానం ఏదైనా ఉండాలి, కనీసం ఆలోచన ఉండాలి. ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది. పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది. మధ్యలో ఎలక్షన్లో చుట్ల మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలే, మేము కూడా అనుకోలే, మేము ఓడిపోతామని. ఆయన కూడా అనుకోలే, అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలే. చాలా మందికి చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు, మనం ఇప్పట్లో గెలిచేది ఉందా, పీకేది ఉందా, 2028-29లో చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలా మందికి చెప్పుకున్నాడు. కానీ అదృష్టమైనది బాగుంది, తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పడ్డాడు. కానీ అబద్ధాలు చెప్తాడు. బాధ ఎక్కడ అంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేనే తెచ్చినా అంటాడు. నిన్న మొన్నటి దాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే, వీళ్ళంతా లోపల బదులుకున్నారు అని నిన్న మొన్నటి దాకా ప్రచారం చేసిండు. కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి, ఇగో కేసీఆర్ 10 ఏళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు, నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిండ్రంటుడు. రేవంత్ రెడ్డిని ఒక మాట మీద నిలవాడు. నిన్న మొన్నటి దాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటివి, మేము లోపల దోస్తులు వంటివి. ఇయ్యాలనేమో బయటికి వచ్చి లేదు
10 ఏళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇయ్యలేదు, నేను పోయి మంచి మాటతో నడితే ఇచ్చినా అని చెప్పి డైలాగులు కొడుతున్నావు. వాస్తవం నీ ఆత్మ కూడా తెలుసు. పోయిన గవర్నమెంట్లో పని అయిపోయింది, నీకు మాత్రం కాగితం నీ చేతికి వచ్చింది. ఆ చేతికి వచ్చిన కాగితాన్ని పట్టుకొని ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను నేను రేవంత్ రెడ్డి గారి అబద్ధాల గురించి. మన గవర్నమెంట్లో మనం 1,60,283 మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం 10 ఏళ్లలో. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యలే అన్ని ఉద్యోగాలు. కానీ చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం. పిల్లలకు సంజాయించుకున్నట్లా చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం. అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం, కానీ అందరికంటే దొబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం. అయ్యో ఏం ఉద్యోగాలు రాలేనట్టు. కానీ ఇలా రేవంత్ రెడ్డి చూడురు కథ. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు. ఇగో చూసినావా నేను ఇచ్చేసిన 30,000 కాగితాలు, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 3 నెలల్లో అని చెప్పి డైలాగులు కొడుతుండు. అన్న నాకు తెలియక అడుగుతా, పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి, సంసారం చేయాలి, అప్పుడే పిల్లలు పుడతారు కదనే. మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని? ఒక్కటి కూడా లేదు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు, దాని ఫలితాలు నువ్విచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసగాళ్ళు. 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తా అన్నాడు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు, అమాయకులు కాదు. నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అది లెక్కకు రాదు. అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందికే పోతుంది. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్లు ఇవ్వాలి, నువ్వే పరీక్షలు పెట్టాలి. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాటిచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈటెల రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్నా తప్ప ఏమీ లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు. కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు? గుండు సున్నా. దేశంలో ఇంకెక్కడన్నా పాఠశాలలు ఇచ్చిండో లేదో నాకు తెలియదు. మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా, మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నిజానికైతే. కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే. కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, బండి సంజయ్. ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ, దేవుడు అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవరికి దేవుడు, దేనికి దేవుడు, ఎవరికి దేవుడు? నరేంద్ర మోడీ 40 రూపాయలు ఉన్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు దేవుడా? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు దేవుడా? లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా? నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటేతందుకు తీసుకుపోయినందుకు దేవుడా? ఎవరికి దేవుడు, ఎందుకు దేవుడు? మహిళలకు దేవుడా, పిల్లలకు దేవుడా? ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క స్కూల్ ఇయ్యలే, ఒక్క రోడ్ ఇయ్యలే, అందుకు దేవుడా, ఎందుకు దేవుడు? నేను అడుగుతా ఉన్నా. ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటి చెప్తారు, జై శ్రీరామ్. గది తప్ప ఇంకోటి ఏం లేదు, చెప్తాను జై శ్రీరామ్. అవును, మేము కూడా జై శ్రీరామే అంటున్నాం. కానీ మేము రాముడి పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. మనం కూడా కట్టినాం. పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా? కట్టలేదా మనం? కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా? అక్షింతలని, ఇంటింటికి బొమ్మలని డ్రామా చేసినామా? చేయలే. ఎందుకు? నిజమైన హిందువు, నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. నిజమైన ధార్మికుడు, నిజమైన హిందువు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడు. కానీ అలా బీజేపీ వాళ్ళని గట్టిగా తిడదామంటే చిన్న బాధ ఉన్నది. ఏంది? ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండాకాలము ఇళ్ళల్లో ఆ పురుగులు వస్తుంటాయి. 6:30, 7 కొట్టగానే పురుగులు చాలా అవుతాయి. వానకాలం చాలా అయితే, ఎండాకాలం కూడా వస్తాయి ఆ దోమలు, ఆ పురుగులు. ఆ పురుగులను తినేందుకు బల్లి వస్తుంది. ఇక బల్లి రాగానే దాన్ని కొట్టేందుకు మన వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. ఆయనతో ఆ బల్లి పోయి దేవుని పటం మీద కూర్చున్నది అనుకో, మనం ఏమనం? ఎందుకు? దేవుడు ముడదామంటే భయం. బీజేపీ కథ కూడా అట్లే ఉంది. ఏమన్నా అంటే జై శ్రీరామ్. ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్. గట్టిగా అందామంటే అగో దేవుని తిప్పినట్టు అవుతుందేమో అని భయం. మళ్ళీ సెంటిమెంటు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ నిలబడ్డ ఈటెల రాజేందర్ గారు మొన్న మాట్లాడుతున్నాడు, రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు. నేను విన్నా. రాజేందర్ అన్న,
నీకు మాట్లాడేందుకు కొద్దిగా సిగ్గని అనిపించాలి. మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న. ఎందుకంటవా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్ములో 16,000 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు. రెండవ టర్మ్లో కరోనా ఉన్నా 19,000 కోట్లకు గాను దాదాపు 14,500 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు. కానీ నీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. ఎవరికి చేసింది? పెద్ద పెద్ద సేట్లకు, కార్పొరేట్లకు, పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్లకు రూపాయి సహాయం చేసిండా? గుండెమి చేసుకొని చెప్పమని చెప్పి ఈటల రాజేందర్ గారు నేను అడుగుతా ఉన్నా. 14.5 లక్షల కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు, కార్పొరేట్లకు వాళ్లకు చేసిండు తప్ప రైతులకేం చేసిండు నరేంద్ర మోడీ? సామాన్యులకేం చేసిండు నరేంద్ర మోడీ? పేదలకేం చేసిండు నరేంద్ర మోడీ? చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారిని. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు ఓటు మీరు? కంటోన్మెంట్ల భూములు ఇయ్యరు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు, ఒక్క కాలేజ్ ఇయ్యరు, ఒక్క పాఠశాల ఇయ్యరు, ఒక సైనిక్ స్కూల్ ఇయ్యరు, రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయరు. తెల్లారు లేస్తే పనికిమాలిన పంచాయతీలు మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసుడు తప్ప చేసిందేంది నీ నరేంద్ర మోడీ, నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఇలా పెద్ద పెద్ద గొంతేసుకొని రంగనే కాదు, చెప్పు మల్కాజ్గిరిలోని 7 నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు చెప్పు, నువ్వు ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మిత్రులారా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. మాటలు మస్తుగుంటాయి కానీ ఇలా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా, అది డమ్మీ అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా బీజేపీకి లాభం అవుతుంది. ఎందుకు అంటారా? ఇవాళ మీరు చూడండి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుండో నాకైతే అర్థమైతలేదు. పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు, దేశం మీద వాడి భారత్ జోడో అని తిరుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చౌకీదార్ చోర్ హై అంటుండు. చౌకీదార్ చోర్ హై. చౌకీదార్ ఎవరు? మోడీ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండు? నై 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 చోర్ नहीं है हमारे बड़े भाई है, वो चोर नहीं है बड़े भाई है. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు ఫ్రాడ్ అంటాడు. ఈయనేమంటుండు? నై 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 అదానీ ఫ్రాడ్ నీయే, అదానీ ఫ్రెండ్ హై అని చెప్పి అలై బలై చేసుకుంటున్నాడు. దావోస్లో పోయి ఇద్దరు సలిపూటల మంచిగా గట్టిగా బందవాస్ గోగన్న కూడా పట్టుకొని ఫోటోలు దిగుతుండ్రు. అక్కడ గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, బేకార్ మోడల్, ఫేక్ మోడల్, గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై 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 తెలంగాణ మోడల్ సే బెహతర్ మోడల్ హై, హమ్ భీ తెలంగాణకు గుజరాత్ మోడల్ మే లే జాయేంగే అని ఈయన అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబా అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది, అలా కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, వీళ్ళంతా లంగలు దొంగలని ఈయన తిడతాడు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మా సోదరులను, అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా మోడీ కోసం పనిచేస్తుండే? పక్కా మీరు యాది పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా, మళ్ళీ అలా యాది పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాది పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాది పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకున్నది, ఆయన ఏ పార్టీల టికాన్ ఉండడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూడదు. నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా, రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా అని. ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు, అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు, దీని మీద మాత్రం మాట్లాడాడు. కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు, గొంతు చించుకుంటున్నాడు. మీరు చూస్తున్నారు. ఏమంటున్నాడు? కొడుకుల్లారా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కత్తిరిస్తా, పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటుండు. పేగులు తీసి మెడలు వేసుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడలు వేసుకొని తిరుగుతాడే? ఇప్పుడు బోటీ కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రిగా బోటీ కొట్టేటోను నువ్వు, నాకు అర్థం కాక అడుగుతా. ఇంకొక మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడా? జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైన అటు ఇటు అయితే డేంజర్ సుమా.
జర్ర డేంజర్ జాగ్రత్త. ఒక్కొక్క మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటుండు, నా ప్రభుత్వాన్ని కులగొడతారట నేను చూసుకుంటా అంటుండు. నీ ప్రభుత్వాన్ని మేమెందుకు కులగొడతాం భయ్, మాకేం అవసరము? మానవ బాంబులు అవుతాం అంటుండు రేవంత్ రెడ్డి. మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు, నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది. ఆ బాంబులే కులగొడతారు తప్ప మేమేం చేస్తలేం. మేమైతే ఒకటే అంటున్నాం, నిన్ను చేతనైతే తెగువ ఉంటే 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చు. మేము కోరుకుంటున్నాం నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. ఖచ్చితంగా 420 హామీలు నువ్వు ఏదైతే ఇచ్చినావో ప్రజలకు, 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే ఇడిసి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, మల్లారెడ్డి గారు ఇవాళ నిజానికి మన మేడ్చల్ కలెక్టరేట్లో అందరం కూడా పోయి అక్కడ దరఖాస్తు కూడా ఇచ్చొచ్చిరా, ఇన్నే ఉందా, దీని తర్వాత పోయి ఇచ్చుడు ఉంటుంది. అందులో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టం ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, మనం అడగలే. ఆయన్నే అన్నాడు, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు వచ్చేస్తున్నా, ఫస్ట్ సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా. ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుకుండ్రి బ్యాంకుకు, ఉరుకురికి తెచ్చుకోండి, నేను చేస్తా అన్నాడు రుణమాఫీ. మనం అడగలే, మనం డేట్ చెప్పమనిలే, మనం అసలు లెక్క కూడా చెప్పమనిలే. ఆయననే అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది. ఇంకొక వారం అయితే ఏప్రిల్ 9 వస్తుంది. అడగద్దా మరి రేవంత్ రెడ్డిని, ఏమైందయ్యా నీ రుణమాఫీ అడగద్దా? అడగాలనా? అందుకే మేడ్చల్లో మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి, ఎవరెవరికైతే 2 లక్షల రుణమాఫీ జరిగిందో, ఎవరెవరికైతే 2 లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోటేయండి అనే మాట మనం గ్రామాన చెప్దాం. 2 లక్షల రుణమాఫీ అని మనం అడగలే. ఆయననే చెప్పిండు డిసెంబర్ 9కి చేస్తా అని చెప్పి నరికిండు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి. పెద్ద మాటలు చెప్పిండు. ఏమేం మాటలు చెప్పిండు? 2500 రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకు అన్నాడు. ఎవడన్నా అడిగిండు ఆయనను? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తా అన్నాడు. పడ్డాయా అమ్మాయి ఎవరికన్నా? ఎక్కడైనా చాలా అయిందా? రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. రైతు భరోసా అన్నాడు. పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు 15,000. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవాళ మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. నిన్న మా లక్ష్మారెడ్డి గారు ఒక ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్తో మాట్లాడుకుంటా, నువ్వేం అధైర్యపడక తమ్ముడు, మేమున్నాం నీకోసం అని చెప్పి లక్ష్మారెడ్డి గారు కూడా నిన్న ఆటో డ్రైవర్లకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు. రైతులు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు, విద్యార్థులు కోపంగా ఉన్నారు. నిన్న ఏప్రిల్ 1 నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా ఏప్రిల్ 1 విడుదల అన్నాడు. అది కూడా ఎత్తగొట్టిండు. విద్యార్థులు కూడా కోపంగానే ఉన్నారు. ఏ వర్గము సంతోషంగా లేదు. ఒక దిక్కు ఎండలు మండుతున్నాయి, కరెంటు మంచిగుందా? కరెంటు కట్లు అవుతున్నాయా? అయితలేవా? బాగుందా కరెంటు? మోటార్లు కాలుతున్నాయా? ఇదే మాట రైతులకు యాద్ చేయాలి. మోటార్లు కాలబట్టే, చెర్లు ఎండబట్టే, కరెంటు కోసం మళ్ళీ అర్ధరాత్రి బావి కడవై వండుకునే రోజులు మళ్ళా మోపోయినాయి. వెనకటి రోజులు తెస్తాడు మళ్ళా అని చెప్పిండు ముందే రేవంత్ రెడ్డి. తెచ్చిండు మళ్ళా పాత రోజులు మళ్ళా తెచ్చిండు. అయినా రేవంత్ రెడ్డి గారిని అని కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పిండు, చాలా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు. మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు. కానీ మనమే తప్పు చేసినాం. ఏం తప్పు చేసినాం? ప్రజలకు మనమే చక్కగా చెప్పలే, మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలే. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్. దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్. 73% పెంచిండు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయినాం. భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు, కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు, మన దిక్కు తిప్పుకోలేదు. రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరు చేయలే. రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, రైతు వేదికలు కానీ, రైతు రుణమాఫీ కానీ ఎవరు చేయలే. కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మన దిక్కు మలుపుకోలేకపోయినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మళ్ళొక్కసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయొద్దు. మన పోటీ మీరు మర్చిపోకండి.
మన పోటీ కాంగ్రెస్ తో లేదు మల్కాజ్గిరి పార్లమెంట్ లో. ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రతి క్రిస్టియన్ సోదరుడు, ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి సిక్కు సోదరుడు, మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం, చెబుదాం వాళ్ళకు, అన్నా సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే. మనిషిని మనిషిగా చూసే పార్టీ, మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలా. అదే విధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి, కొట్లాడేటోళ్ళు కావాలి, మీకోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్లో అనే మాట పిల్లలకు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దయచేసి రాబోయే 40 రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం, మన ప్రభుత్వం పోయింది కరెక్టే, కానీ మనం ఇవాళ నిలబడ్డది ఇక్కడ ఒక రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఫామ్ మీద ఆయన నిలబడతాడు, కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం, గల్లీ గల్లీ తిరుగుదాం, ఇంటింటికి పోదాం, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్లో జరగకుండా చూసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.